అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రీడలకి టైం అయ్యే వాళ్ళు యోగాలకు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు చదివినాను అంటే యోగాకి ఇంకా టైం ఇవ్వకపోతే తప్పనిసరిగా అందరు రోగాలకు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గ్రౌండ్ చూసుకోవాలి, లేకపోతే జిమ్కి వెళ్తారు, లేకపోతే వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఓన్లీ ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉంటే అది కూడా చేసినంత వరకే, మెంటల్గా ఎవరు కూడా పీస్ఫుల్గా ఉంటారు. ఒక యోగాలోనే అంటే మనం ఏ పని చేసినా స్టేట్ ఆఫ్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మెంటల్గా ప్లస్ ఫిజికల్గా ఒక బ్యాలెన్స్ ఉంచేది ఒక యోగా మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీన్ని తప్పనిసరిగా ఎక్కువటి మనం ఎక్కడికి కూడా దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న ప్లేస్లోనే, ఇంట్లోనే తక్కువ స్పేస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కన్వీనియంట్ టైంలో చేసుకునే ఒక గొప్ప ప్రక్రియ యోగా కార్యక్రమం. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు యోగా గురించి నేను చిన్నప్పుడు యోగా అసలు చెప్పేవాళ్ళు లేదు, మాకు తెలియదు. క్రమక్రమంగా మారుతున్న పరిస్థితుల్లో యోగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యి ప్రపంచ దేశాలను గుర్తించి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతున్నారు. ఎడ్యుకేషన్లో కూడా కంపల్సరీ ఒక కరికులంలో యాడ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్లో కూడా ప్రతి ట్రైనింగ్లో భాగంగా కూడా దీన్ని ఒక క్లాసుగా దీన్ని యాడ్ చేయడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి. తప్పనిసరిగా యోగాని ప్రతి ఒక్కళ్ళు కూడా టైం కన్వీనియంట్గా మీరు అందరూ కూడా యోగా చేయాలని కోరుతూ మనం జీవితాంతం కూడా చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా అందరూ కూడా చక్కగా ఉండాలని కోరుతూ, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. మనం చూస్తుంటే యోగా చేసే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఒక స్పార్క్ ఉంటుంది, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం వేరు ఉంటుంది, వాళ్ళ డిసిషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలను కూడా ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా దాని పరంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ మరొకసారి యోగా దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. సో ఇక్కడ చూస్తుంటే చాలా వరకు మనం రొటీన్లో చేయటం లేదు. ఈరోజు మళ్ళీ ఒకసారి మేము రిఫ్రెష్ అయ్యాము. మన హెల్త్లో కూడా ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో కూడా మనం ఇప్పుడు యోగా చేస్తున్నాం. అందరికి కూడా ఏ ఏజ్లో అయినా మనము చేయవచ్చు. చిన్న చిన్నవి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన శరీరము, మనసు ఇప్పుడు చెప్పినట్టు హెల్తీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మనకేంటిది ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడు మనం ఒక 30-40 దాటంగానే అందరు కూడా ఎన్సిడి, నాన్ క్లినికల్ డిసీజెస్ అంటాం, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒత్తిడి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో మన ఇప్పుడు ఏంటంటే హెల్త్ మీద కూడా అదే ఎక్కువ బర్డెన్ ఉంది. దాని మీదనే ఎక్కువ అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మనము సబ్ సెంటర్ లెవెల్లో కూడా మనకి యోగా వాళ్ళు ఉన్నారు, ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్లో కూడా అక్కడ వాళ్ళకి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే మామూలుగా చేసేవి, అంటే ఒక ఏజ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి తగిన విధంగా కూడా చేపిస్తున్నాము. సో మనం ఏంటంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి వీటి మీద అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కూడా మంచి పౌరులుగా, ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని ఆశిస్తున్నాము. సో అందరూ కూడా మనందరం కూడా ఈరోజు ఒక ప్రమాణం తీసుకొని ఈ రోజు నుంచి కూడా మనము డైలీ ఒక 15 నిమిషాలైనా మన కోసం కేటాయించుకొని చిన్న చిన్న ఇంట్లోనే చేసుకునే విధంగా ఒత్తిడి నుంచి అందరూ కూడా అంటే ఒత్తిడి లేకుండా మన యొక్క ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. యోగా గురించి చెప్పేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు. బట్ చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. కోవిడ్లో నాకు బిఆర్డిఎల్ ల్యాబ్లోని డేటా ఇష్యూ మీద నోడల్ ఆఫీసర్గా వేశారు. ఫస్ట్ ఫేజ్లో అప్పుడు పరిస్థితులు ఎలా అంటే ఒక మనిషి మన దగ్గరికి వస్తే భయం కలిగేది మాట. అలాంటి సిచ్యువేషన్లో నా దగ్గర పీపీ కిట్స్తోని పేపర్స్ వచ్చేవి. 1000 తీస్తే అందులో 900 పాజిటివ్ శాంపిల్స్ ఉండేవన్నమాట. ఆ టైంలోని నా సైకాలజీ ఎలా ఉండేదంటే డిప్రెషన్, భయం ఇలాంటివన్నీ ఉండేవి. అప్పుడు నాకు యోగా అనేది చాలా యూస్ఫుల్ అయింది అన్నమాట. అంటే ఒక పాజిటివ్ థింకింగ్, యోగా అనేది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్. మన లైఫ్లోని డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి, ఇవన్నీ ఫేస్ చేయాలి అంటే యోగా ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అన్నమాట. అది ఎంతో యూస్ఫుల్ అయింది నాకు. ఎందుకంటే ఆ టైంలో మా పాప, చిన్న పాప, డ్యూటీ కంపల్సరీ. ఒక పక్కన చూస్తే అంత భయం, అసలు ఎవరు ఒక మనిషి అనేవాళ్ళు కనిపించేవారు కాదన్నమాట కాకతీయ మెడికల్ కాలేజ్లోని. అలాంటి సిచ్యువేషన్లోని ఈ యోగా, ప్రాణాయామం అనేది చాలా యూస్ఫుల్ అయింది.
సో యోగా చేయడం వల్ల ఉదయం మనం కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తాం, పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు కలుస్తాం. ఇందాకే చెప్పారు ఏసీపీ గారు, యోగా చేసే వాళ్ళంతా పాజిటివ్గా ఉంటారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రైట్. యోగా అనేది పాజిటివ్ వైబ్రేషన్. యోగా చేసే వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా సరే నెగిటివ్ థాట్ ఈజీగా అట్రాక్ట్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఉదయం లేవగానే మన కోతి గుర్తు రాకూడదు అంటే ఫస్ట్ అదే గుర్తుకు వస్తుంది, బికాస్ మన మైండ్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో మనం పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో తిరిగితే హ్యాపీగా హెల్తీగా ఉంటాం. ఆ పాజిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్స్ ఎవరంటే యోగా చేసే వాళ్ళని డెఫినెట్గా చెప్తాను. ఈ కార్యక్రమానికి వచ్చిన డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్, పతాంజలి యోగా, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మనం ఇండియా మనమే ప్రపంచానికి యోగాని గుర్తించి ఇంటర్నేషనల్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఎవరైతే మనం ఇండివిజువల్గా చేస్తున్నామో, ఇండివిజువల్గా మనం యోగా చేస్తున్నాం, కానీ మన ఇంట్లో వాళ్ళని చాలామంది తెలియదు, చిన్నపిల్లలకు కానీ యూత్కి కానీ ఎక్కువ చేయట్లేదు. అలాగని కాకుండా మనం ఎవరైతే ఇంట్లో ఎవరైనా ఒక పర్సన్ నేర్చుకున్నా సరే రిమైనింగ్ 4-5 పర్సన్స్ కూడా మనం ఈ సంవత్సరం నుంచి కూడా యోగా నేర్పిస్తే ఏంటంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు కూడా యోగా అనేది చాలా పాజిటివ్ ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.